కాలం ఎక్కడ స్పెసిఫై చేస్తాం? సింగరామ్ గారు మొబైల్లో కనెక్ట్ అయ్యాను, ఒకసారి ల్యాప్టాప్ లో కనెక్ట్ అవుతున్నాను సార్, లో బ్యాకప్ ఉంది. ఓకే. ఇక్కడ పోనీ ఇది చూడండి మామూలుగా. ఇప్పుడు కాలమ్స్ ఎక్కడ స్పెసిఫై చేస్తున్నారు ఈ క్వెరీలో? మనకు కాలమ్స్ కావాలి కదా, అన్ని కాలమ్స్ వచ్చాయి కదా. ఎందుకు అన్ని కాలమ్స్ వచ్చాయి? ఇప్పుడు ఇచ్చిన క్వెరీలో అన్ని కాలమ్స్ వచ్చాయి. అన్ని కాలమ్స్ ఎందుకు వచ్చాయి? ఎక్కడ స్పెసిఫై చేసాం అన్ని కాలమ్స్ రావాలని? స్టార్ ఫ్రమ్ ఇవ్వడం వల్ల మనకు అన్ని కాలమ్స్ వచ్చాయి. స్టార్ ఇవ్వడం వల్ల అన్ని అన్ని కాలమ్స్ వచ్చాయి. బోత్ ద టేబుల్స్ సెలెక్ట్ చేసుకుంది. మనిషా గారు ఇప్పుడు స్టార్ ఇచ్చారు కాబట్టి అన్ని కాలమ్స్ వచ్చాయి. అక్కడ ఏమి ఇవ్వాలి? సెలెక్ట్ సార్ ఆ, ఓన్లీ ఫ్రమ్ ఇచ్చేసేసి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఇచ్చేసి ఫస్ట్ టేబుల్ ఇన్నర్ జాయిన్ అండ్ సెకండ్ టేబుల్ ఇవ్వాలి. ఓకే, కరెక్ట్. మనిషి ఇప్పుడు నేను ఏం అడిగా? నేను 4 కాలమ్స్ అడిగా. ఆ 4 కాలమ్స్ ఎక్కడ ఇస్తారు మీరు? ఎక్కడ ఇస్తారు? ఎక్కడ? అక్కడ స్టార్ ఇస్తే అన్ని కాలమ్స్ వచ్చాయి. మరి స్టార్ దగ్గరే కదా ఇవ్వాలి. స్టార్ ఎక్కడ ఇస్తే సెలెక్ట్, అక్కడ స్టార్ ఇచ్చారు కాబట్టి అన్ని కాలమ్స్ వచ్చాయి. మీకు కొన్ని కాలమ్సే కావాలి. సో ఆ కాలమ్స్ ఎక్కడ స్పెసిఫై చేయాలి? సెలెక్ట్ తర్వాత స్పెసిఫై చేయాలి. నేను ఎన్ని కాలమ్స్ అడిగాను? 4 కాలమ్స్ అడిగాను. మీరు అక్కడ ఎన్ని కాలమ్స్ ఇచ్చారు? ఎన్ని కాలమ్స్ ఇచ్చారు? 1 ఇచ్చాను. 4 కాలమ్స్ ఇవ్వండి అక్కడ. ఇది అవసరం లేదా సార్? లైక్ ఇది ఎరేజ్ చేయాలా? అది నేనేనా అడిగానా? ఫిల్టర్ కండిషన్ నేను పెట్టానా? చెప్పలేదు కదా. మూవీ నేమ్, మూవీ నెంబర్, మూవీ రన్ చేయండి. ఏంటి ఏమొచ్చింది మీకు? అక్కడ ఏమొచ్చింది? కాలం ambiguously defined. సో ఏం చేయాలి? ఏం మిస్ అయ్యారు? ఏం మిస్ అయ్యారు? హీరో ఐడి ఇక్కడ అక్కడ స్టార్ ఉంది కదా, హీరో ఐడి అంబిగ్యూస్లీ డిఫైన్డ్ అని ఇచ్చారు. రిపీటెడ్ గా. సో ఏం చేయాలి? సో హీరో ఐడి ఎరేజ్ చేసి ట్రై చేస్తాను. హీరో ఐడి ఎరేజ్ చేసి ట్రై చేస్తారా? మరి నాకు హీరో ఐడి కావాలి. నాకు హీరో ఐడి కావాలండి, నా బిజినెస్ రిక్వైర్మెంట్. ఎరేజ్ తీసేస్తే ఎట్లా? మీకు రావట్లేదని తీసేస్తారు అది? నిన్న చెప్పారు సార్, లైక్ ambiguous మర్చిపోయాను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరికైనా గుర్తుంది ఏం చేయాలో? సార్ శైలజకు వచ్చు సార్. ఆవిడకి వచ్చలేదో నేను అడుగుతలేండి. శైలజ టెల్ రే. మిగిలిన వాళ్ళు ఎవరికైనా వచ్చా? అలియాస్ నేమ్
లైక్ టేబుల్ అలియాస్ నేమ్ అలియాస్ నేమ్ ఎక్కడ ఇవ్వాలి? హీరో ఐడి డాట్ టేబుల్ నేమ్ ఒక అలియాస్ నేమ్ ఉంటుంది కదా సార్, అది ఏ టేబుల్ నుంచి కావాలి? అదే అక్కడ ఏముంది ఆవిడ రాసింది ఆ క్వేరీ చూసి చెప్పండి ఏం చేయాలి. మూవీ ఎం డాట్ హీరో ఎం డాట్ హీరో ఐడి. ఇప్పుడు రన్ చేయండి. Yes. అర్థమైంది ఇప్పుడు. Yes, sir. అర్థమైంది. రాయగలరు కదా ఇన్నర్ జాయిన్ మీకు ఏం అడిగినా? Yes, sir. సురేష్. ఎస్ సార్. మీ టేబుల్స్ చూపించండి. ఓకే సార్. మీకు సెట్ ఆపరేటర్స్ చెప్పానా? యూనియన్, ఇంటర్సెక్ట్ చెప్పలేనంటాను సార్. లేదండి చెప్పలేదు. సెట్ ఆపరేటర్స్ చెప్పలేదు. ఓకే. టేబుల్స్ తీయండి. నాకు ఇప్పుడు మూవీ నేమ్, హీరో ఐడి, హీరో నేము, ఫీడ్బ్యాక్ గుడ్ ఉన్నవే కావాలి. మూవీ నేమ్, హీరో నేమ్, మూవీ నేమ్, మూవీ ఐడి, సారీ మూవీ ఐడి, హీరో నేమ్, మూవీ నేమ్, హీరో ఐడి. నాకు హీరో ఐడి కూడా వద్దు. హీరో నేమ్, మూవీ నేమ్ కావాలి. ఫీడ్బ్యాక్ ఏమో గుడ్డే ఉండాలి. ఫీడ్బ్యాక్ గుడ్ ఉన్న మూవీ నేమ్, హీరో నేమే కావాలి. 3 కాలమ్స్. హీరో నేమ్, మూవీ నేమ్, ఫీడ్బ్యాక్ గుడ్ ఉన్నవి. ఫీడ్బ్యాక్ కావాలి. దాంట్లో ఫిల్టర్ ఏంటి? ఫీడ్బ్యాక్ గుడ్ ఉన్న మూవీసే కావాలి. నాకు బ్యాడ్ ఫెయిర్ వద్దు, గుడ్ ఉన్న మూవీసే కావాలి. హీరో నేమ్, మూవీ నేమ్, గుడ్ ఉన్న ఫీడ్బ్యాక్ గుడ్ ఉన్న మూవీస్ వాటి హీరో నేమ్స్ కావాలి నాకు, అంతే. ఓకే సార్.
యాక్చువల్గా ఇందులో కాలమ్స్ నేమ్స్ మెన్షన్ చేయలేదు. కరెక్టే కాదు సార్ ఇట్లా. కాలమ్స్ నేమ్ మెన్షన్ చేయలేదు, అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను చేసింది ప్రాబ్లమ్ నేను అడిగింది ఏంటి, హీరో నేము, మూవీ నేము, వాళ్ళ ఫీడ్బ్యాక్ గుడ్ నువ్వే కావాలన్నాను. మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఇవన్నీ వచ్చాయిగా, నాకు అవే కావాలి. ఇక్కడ కాలమ్స్ నేమ్ స్పెసిఫై చేస్తే సరిపోదు సార్ సెలెక్ట్ పక్కన. చేయండి సెలెక్ట్ పక్కన. మూవీ నేమ్, హీరో నేమ్, ఫీడ్బ్యాక్. హీరో నేమ్, ఫీడ్బ్యాక్. మూవీ నేమ్ ఏది? మూవీ నేమ్ ఇప్పుడు కోమా పెట్టి సెకండ్ టేబుల్లో ఉంది కదా సార్ మూవీ నేమ్. ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ టేబుల్లో ఉన్నవన్నీ ఫస్ట్ రావాలి, సెకండ్ టేబుల్లో ఉన్నవన్నీ సెకండ్ రావాలి, అదేం లేదు. ఎలాగైనా మీ ఇష్టం, ఆర్డర్ మీ ఇష్టం, ఎలాగైనా రావచ్చు, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. ఓకేనా? ఏనా మిస్ అయిందా? ఫ్రమ్ కీబోర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారా కాలమ్స్ మరి? హీరో నేమ్, హీరోస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, దాన్ని చెప్పాలి కదా, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. ఓకే ఓకే సార్. ఇందాక మనీషాకి చెప్పారు కదా సార్, అదొకసారి అంటే నేను అది యాక్చువల్గా సింటెక్స్ రాసుకోలేదు, ఒకసారి సింటెక్స్ చెప్తారా? మనీషా అంటే ఒక 4 కాలమ్స్ అడిగారు. అప్పుడు సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4 ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎలియాస్. అలాగేనా సార్? అంతే, సేమ్. అక్కడ ఏం తేడా జరిగింది, ఇక్కడ మీకు హీరో ఐడి ఇక్కడ సేమ్ రిపీట్ అయిన కాలం లేదు కదా, సో మీరు ఎలియాస్ నేమ్ ఎక్కడ స్పెసిఫై చేయలే కాలం కి. అక్కడ హీరో ఐడి అనేది ఇక్కడ కూడా హీరో ఐడి ఇవ్వండి, సేమ్ మీరు ఇచ్చిన దానికి హీరో ఐడి ఇవ్వు. సేమ్ నువ్వు ఇచ్చావు కదా అట్లా హీరో ఐడి ఇవ్వు, హీరో ఐడి కాలం కూడా ఇవ్వు. ఏమైంది, అంబిగ్యూస్లీ డిఫైన్డ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఆ కాలం అంబిగ్యూస్లీ డిఫైన్డ్ అయినప్పుడు ఎలియాస్ యూజ్ చేయాలి. అది ఎలియాస్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నావో, రెండిట్లో ఉంది, నాకు ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పలేదు, సో చెప్పమంటుంది క్వెరీ, నాకు ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పు అని. అప్పుడు ఎలా సెకండ్ టేబుల్ అలియాస్ ఇచ్చి చూడమనండి సార్, లైక్ అప్పుడు కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది కదా. హీరో ఐడి ఎలియాస్ తీసుకోవాలి సార్. ఇప్పుడు సెకండ్ టేబుల్ అంటున్నారు కదా, ఎఫ్ డాట్ హీరో ఐడి అని పెట్టు. ఎలియాస్ ఆల్రెడీ ఇచ్చేసావు కదా టేబుల్ కి, సో ఎఫ్ డాట్ హీరో ఐడి అని పెట్టు. సార్ ఓకే, అంటే ఎఫ్ డాట్ హీరో ఐడి అవ్వడం వల్ల అక్కడ సెకండ్ టేబుల్ నుంచి హీరో ఐడి తీసుకుంది. అంతే, ఫస్ట్ టేబుల్ నుంచి తీసుకోవాలనుకుంటే
హెచ్ డాట్ హీరో ఐడి ఇవ్వాలి. ఓకే సార్. అంతే. ఇది అందరికి క్లియర్ ఉందా ఎలా చేస్తున్నావా? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉందా? లక్ష్మీ ప్రసన్న మీకు చూపించండి టేబుల్. సార్ నేను రేపు మార్నింగ్ ప్రెజెంట్ చేస్తాను సార్. ఇంతవరకు క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేశాను. నేను కింద అంటే సిగ్నల్స్ లేవని చెప్పి నేను కిందకు వచ్చాను సార్ హాస్టల్లో. రేపు ఉంటాయి సిగ్నల్స్? ఓకే సార్. రేపు ఉంటాయి సిగ్నల్స్? లేదు అంటే నాది డాంగిల్ కూడా ఇక్కడ లేదు సార్, మళ్ళీ పైకి వెళ్ళి తీసుకా. ఓకే. Sir, ask Samya Reddy, sir. సంధ్య ఆల్రెడీ అడిగా అనుకుంటా. అదేంటి ల్యాప్టాప్ లో జాయిన్ అవ్వలేదు, ల్యాప్టాప్ ఛార్జింగ్ పడుతుంది. సంధ్య అని చెప్పారా రీజన్? నేను చెప్పాను లక్ష్మీనారాయణ. మీరు ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేది మీరు చెప్పారా? లో బ్యాకప్ ఉంది, మొబైల్ లాగిన్ అయ్యానని చెప్పాను. ఓకే. సంధ్య అడగలేదా నేను అసలు? సంధ్య అడిగారు సార్, చెప్పాను కదా. మీరేనా ఛార్జింగ్ లేదు అని మీరు కూడా చెప్పారా? అవును. ఇప్పుడు ఎక్కిందా ఛార్జింగ్? ఆన్ అవ్వట్లేదు సార్, నేను చేశాను. ఓకే. సత్యవేణి మీరు క్రియేట్ చేశారా టేబుల్స్? అసలు లేరా? టేబుల్స్ క్రియేట్ చేసి వాటి మీద మనం క్వైరీస్ వేస్తే గానీ ఎస్క్యూఎల్ రాదు. అదైతే పక్క చూసి తెలుసుకొని సింటాక్స్ మనం చూసేస్తాం, అప్పుడు సింటాక్స్ రాసేస్తాం. అంటే సింటాక్స్ వరకు ఇది దీంట్లో పెడతాం, అది దాంట్లో పెడతాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా ఉంటుంది అది. సో సింటాక్స్ రాసి సింటాక్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని అది చూసి ఇచ్చేసేస్తాం అనేది రాదు అసలు. ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ వేస్తా ఉంటే మనకి ఒకవేళ రాకపోయినా అదేంటి లైక్ సమ్ ఎర్రర్ మెసేజ్లు వచ్చినా ఎక్సెప్షన్స్ వచ్చినా దాన్ని మళ్ళీ డీబగ్ చేయడం రావాలి. ఇప్పుడు మీకు కాలమ్ అంబిగ్యూస్లీ డిఫైన్డ్ అని వచ్చింది, మీకు అక్కడ స్టార్ కూడా వచ్చింది, ఆడే అన్ని చూపిస్తున్నాడు ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏం మిస్టేక్ ఉందని. మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అలా వెళ్తా ఉంటే మీకు క్వెరీ రాయడం, క్వెరీ మీద వర్కౌట్ చేయడం ఈజీగా వస్తుంది. ఎప్పుడైతే టేబుల్స్ క్రియేట్ చేసి చేస్తారో అప్పుడు మీకు వచ్చేస్తూ ఉంటుంది ఎస్క్యూఎల్. అలా చేయనంతసేపు ఏంటంటే 1 రోజు 2 రోజుల్లోనే ఉంటుంది, 1-2 days మళ్ళీ అంతా ఇవాపరేట్ అయిపోయింది. అది చూసుకోండి. ఇన్నర్ జాయిన్ అయిపోయింది కదా? యువతేజ రాలేదా? ఓకే. రాలేదు సార్, ఫోన్ చేసాను లిఫ్ట్ చేయలేదు. ఓకే. మీరు క్రియేట్ చేసిన టేబుల్స్ లో డూప్లికేట్స్ ఎవరికి ఉన్నాయి? అంటే డూప్లికేట్స్ కాదు, సమ్ ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయా? అంటే సేమ్ కాలమ్ తో 2 tables తో క్రియేట్ చేశాను. ఎక్స్ట్రా టేబుల్స్ అంటే అదే ఇప్పుడు హీరోస్ లో ఉన్నాయి కదా, హీరో ఐడీస్, మూవీ టేబుల్ లో లేనివి హీరో ఐడీస్ కొన్ని క్రియేట్ చేసుకోండి. ఓకే సార్. మనీషా మీరు కూడా. Okay, sir. ఇప్పుడు మీ టేబుల్స్ లో ఇక్కడ అక్కడ సేమ్ హీరో ఐడీస్ ఉన్నాయి కదా, అలా కాకుండా ఆర్టిస్ట్ టేబుల్లో కొన్ని ఎక్స్ట్రా మూవీ నేమ్స్ క్రియేట్ చేయండి వేరే హీరో ఐడీస్ తో. అవి హీరోస్ లో లేకుండా చూసుకోండి. హీరోస్ లో వేరే హీరో ఐడితో ఇంకో 3-4 క్రియేట్ చేయండి.
అర్థమైందా? అర్థమైంది సార్. అంటే కొత్తగా రోస్ ఇన్సర్ట్ చేయమంటున్నారు అందులో డిఫరెంట్ వే. కొత్తగా రోస్ ఇన్సర్ట్ చేయండి. ఆ రోస్ లో మూవీలోని హీరోలోని వేరే వేరే హీరో ఐడీస్ ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేసిన రోస్ లో అందరికి అర్థమవుతుందా? వన్ టేబుల్ లోనే చేయాలా సార్? లైక్ 2 tables లో? ఆ 2 tables లోనే చేయండి. ఒక టేబులే కాదు, రెండో టేబుల్లో కూడా 3. ఆ 3 హీరో ఐడీస్ ఆర్టిస్ట్ టేబుల్ తో ఈక్వల్ అవ్వకూడదు. ఇందాక ముందు క్రియేట్ చేసేటప్పుడు ఈక్వల్ అయినాయి కదా, ఇప్పుడు ఈక్వల్ అవ్వకుండా 3 సేమ్ ఉన్నాయి ఇప్పుడు వరకు 2 tables లో. 5 to 6 రోస్ ఇప్పుడు ఒక 3 5 to 6 rows డిఫరెంట్ గా పెట్టాలి. 3 rows డిఫరెంట్ గా పెట్టాలి. దీంట్లో 3 rows, దాంట్లో 3 rows పెట్టండి. డిఫరెంట్ గా ఉండాలి. 3 మ్యాచ్ అవ్వకుండా, హీరో ఐడీస్ మ్యాచ్ అవ్వకుండా ఉండాలి. అంతే. అందరికి అర్థమైంది కదా? రేపు అందరూ టేబుల్స్ క్రియేట్ చేసి వీళ్ళని అడిగిన క్వశ్చన్స్ అందరూ చేయగలగాలి. చేయకపోయినా పర్లే, టేబుల్స్ క్రియేట్ చేసి రేపు అందరూ చూపించాలి. ఎవరికి అవ్వదో వాళ్ళు చెప్పండి, ఎవరికి రేపు చూపించడం అవ్వదు. స్నేహ మీకు అవుతుందా? కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తే నేను చేయగలుగుతాను సార్. లైక్ 2-3 టేబుల్స్ క్రియేషన్ కాబట్టి చేయగలుగుతాను సార్. ఒకవేళ వాళ్ళు చేస్తే చేస్తాను. ఏమన్నారు? ఫోన్ చేశారా రాముకి? నేను రాముకి ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్. నేను నిన్న ఈవినింగ్ కూడా కాల్ చేసి అడిగాను. వాళ్ళు ఆయన వంశీకి చెప్తానన్నారు. ఆయన ఇక్కడే హాస్టల్ దగ్గర ఉంటారు అనేసి చెప్పారు. కానీ ఇంక మళ్ళీ ఏం చెప్పలేదు సార్. నేను కూడా కాల్ చేస్తాను సార్. ఓకే. ప్రసన్న మీరు చేస్తా సార్, రేపు చూపిస్తా. సద్య రేపు చూపిస్తాను సార్. సింగరామ్ గారు రేపు మీది ఓకే. మీరు మౌనిక మీరు క్రియేట్ చేయగలరా టేబుల్స్? నా దగ్గర ఇన్స్టాలేషన్ లేదండి. సో అందుకే నెక్స్ట్ క్లాసెస్ కి స్టార్ట్ అయినప్పుడే మూవ్ అప్ అవుతాను. స్టార్టింగ్ నుంచి నాకు తెలియదు కదండి, అందుకని. ఓకే, అదే అందుకే అడుగుతున్నాను మీకు చేయగలరా. నెక్స్ట్ సత్యవేణి. ఎస్ సార్. ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యాను సార్. నాది మైక్రోఫోన్ బ్లాక్డ్ అని చూపించింది. సో దట్స్ వై ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ యూ. మీరు చేశారా టేబుల్స్ క్రియేట్ చేశారా? ఎస్ సార్. చూపించండి, ప్రెజెంట్ చేయండి. అది సార్. ఓకే సార్, గివ్ మీ సమ్ టైం. ఓకే. సార్ న్యూరోస్ ఇన్సర్ట్ చేసినప్పుడు టోటల్ అన్ని డిఫరెంట్ గానే ఇవ్వాలి సార్. ఓన్లీ మీ ఐడీలో డిఫరెంట్ ఇవ్వండి, మిగిలిన మీ ఇష్టం. కానీ ఐడీలు డిఫరెంట్ ఇవ్వండి ఇక్కడికి అక్కడికి. అంతేగాక వేరే అంటే హీరో ఐడి మారిపోయినప్పుడు హీరో నేమ్ కూడా మారిపోవాలి కదా. అవును సార్, మారిపోద్ది. అంతే, సేమ్ అలానే. హీరో నేమ్ మారిపోయినప్పుడు మోస్ట్లీ మూవీ కూడా మారిపోయింది కదా. సో నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ కాలంలో ఒక హీరోతో 2 మూవీస్ పెట్టాను. అలాగే మూవీస్ కాలంలో కూడా సేమ్ అదే హీరోతో పెట్టాను. కానీ ఇది 2 జాయిన్ చేసినప్పుడు 2 ఒకే ప్లేస్ లో రావాలి కదా సార్? ఒకే ప్లేస్ లో ఎందుకు వస్తాయి? వేరే వేరే రికార్డ్ కదా, వేరే వేరే ప్లేస్ లో వస్తాయి, వేరే వేరే రోస్ క్రియేట్ అయితే. ఓకే, వేరే వేరే రికార్డ్ కదా, అది వేరే రికార్డ్. కామన్ డేటా ఉండొచ్చు, కాకపోతే రికార్డ్స్ వేరే కదా సార్. ఒక రో క్రియేట్ చేసినప్పుడు సీక్వెన్స్ లో రాకుండా మిడిల్ లో ఇన్సర్ట్ అయింది, పర్లేదా సార్? పర్వాలేదు. ఓకే సార్. ఇంకొక డౌట్ సార్. నేను మొన్న కమిషన్ కాలం మొత్తం డ్రాప్ చేశాను. అయితే కమిషన్ లోపల మ్యాటర్ మొత్తం పోయింది. మళ్ళీ డేటా టైప్ డేటా సైజ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ కమిషన్ కాలం మొత్తం నేను ఒకేసారి ఇన్సర్ట్ చేయడం అవదా? సింగిల్ గా వేరే కండిషన్ యూజ్ చేయకుండా సింగిల్ గా వేరే ఒకేసారి ఇన్సర్ట్ చేయడం అవుతుంది. ఎప్పుడు కమిషన్ అంతా ఒకటే ఉంటాయి. వేరే వేరే కమిషన్స్ ఉన్నప్పుడు ఒకేసారి అవ్వదు. ఓకే సార్. అదే వేరే వేరే కమిషన్స్ కామర్స్ పెట్టుకొని అలా చేయడం అవదా? అలా అవ్వాలంటే అలాగ అవ్వాలన్నా కూడా స్టోర్ ప్రొసీజర్ రాయాలి. అప్పుడు కూడా ఈ సింగిల్ గానే ఇన్సర్ట్ అయింది. కాకపోతే మనం మెకానికల్ గా మనం ఇన్సర్ట్ చేయం, ప్రోగ్రామ్ రాసి అది ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అవుతా ఉంటుంది.
మళ్ళీ ఫంక్షన్ ని పిలుస్తా ఉంటది ఆ ప్రొసీజర్ లో. అవును తెలుసు సార్. సో ఇలా SQL లో ఇలా అవ్వదు, ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసుకోవడమే వేరే వేరే ఉన్నప్పుడు రికార్డ్. మీ అందరికి జాయిన్స్ అన్ని క్లియర్ అయ్యాకే నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తా. సో అందరూ టేబుల్స్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే జాయిన్స్ అర్థం కాకపోతే ఇంక SQL క్లాస్ చెప్పే అనవసరం. సత్యవేణి గారు సార్ కనెక్ట్ అవ్వట్లేదు సార్ ల్యాప్. ఓకే, ల్యాప్టాప్ ఎస్ తో సార్. కనెక్ట్ అవ్వట్లేదా? నెట్ నెట్ లేదా? ఉంది సార్ అని ఇన్ ఏంటి అవ్వట్లేదు మీటింగ్ లోకి. ఏం ప్రాబ్లం? అవ్వట్లేదు, నాకేం రావట్లేదు. నాకు అడ్మిట్ అని రాలేదు. అలా బఫరింగ్ అవుతుంది సార్. యూ విల్ జాయిన్ ద కాల్ వెన్ సమ్వన్ లెట్స్ యూ ఇన్. మీ మెయిల్ ఐడి చెప్పండి. vvnsg1984@gmail.com. ఇది vvnsg చెప్పండి. 1980. VVNSG Yes sir. 1984 1984 @gmail.com. VVNS. Email address aren't in the correct form. Okay. పంపిస్తాను మీకు. ఈమెయిల్కి వచ్చిందా చూడండి ఇన్వైట్. Wait sir. రేపైతే అందరూ క్రియేట్ చేసుకోండి. సేమ్ క్రియేట్ చేసేటప్పుడు వీళ్ళకి చెప్పా కదా, వీళ్ళిద్దరే కాదు అందరూ క్రియేట్ చేయండి. ఎక్స్ట్రా 3 రికార్డ్స్ అందరూ క్రియేట్ చేయాలి. ఎక్స్ట్రా 3 రికార్డ్స్, ఈ టేబుల్లో 3 రికార్డ్స్, ఆ టేబుల్లో 3 రికార్డ్స్ మ్యాచింగ్ లేనివి, ఐడీస్ మ్యాచింగ్ లేనివి అందరూ క్రియేట్ చేయాలి. శైలజ మిమ్మల్ని అడగలేదు కదా నేను. శైలజ ఉన్నారా? సార్ సార్ మీరు క్రియేట్ చేశారా టేబుల్? చేశారు కదా. చేశాను సార్. ఎన్ని చేశారు? సార్ ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేశారు? ఇప్పుడు ప్రజెంట్ 2 టేబుల్స్ ఉన్నాయి సార్. వాటిలో ఎక్స్ట్రా రోస్ క్రియేట్ చేయమన్నారు కదా, అవి క్రియేట్ చేస్తున్నాను సార్. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్ కూడా ఉన్నారు కదా? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ SQL అప్పుడు ఉన్నాను సార్.
సత్యవేణి గారు జాయిన్ అయ్యారా? ఎస్ సార్, జాయిన్ అయ్యాను సార్. ఉమ్. షేర్ చేస్తారా స్క్రీన్? Done, sir. Created. సార్ షేర్ చేశాను, విజువల్ అవుతుందా సార్? షేర్ చేయండి ఒకసారి. అవుతుంది. మీ స్క్రీన్ మీ విజిబుల్ మొబైల్ అవ్వట్లేదా? అయినా మీ మొబైల్ మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు చూపించండి టేబుల్స్ 2. ఓకే. కామన్ కాలం ఏది? డెసిగ్నేషన్ సార్. డెసిగ్నేషన్. ఒకసారి పైకి వెళ్ళండి. పైకి ఎంటీ కాలం కదా, టేబుల్స్ 2 చూపించండి. ఫస్ట్ ఇదేంటి, ఇదే నేమ్? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయిన్. ఇక్కడ సీరియల్ నెంబర్, స్టాఫ్ నేమ్, డెసిగ్నేషన్, వర్కింగ్ డేస్. ఓకే. ఇక్కడ స్టాఫ్ నేమ్ కి ఎంప్లాయీ నేమ్ కి ఇక్కడ వేరే ఉన్నారుగా. స్టాఫ్ నేమ్ ఎంప్లాయీ నేమ్ వేరే ఉన్నారుగా. డెసిగ్నేషన్ కామన్ గా పెట్టాను సార్. డెసిగ్నేషన్ కామన్ గా పెట్టారు అంటే ఇద్దరు ఒకటి కాదు కదా. నేను కాలం కామన్ గా ఉంటే సరిపోతుందేమో అనుకున్నాను సార్. అంటే జాయిన్ చేయడానికి కామన్ కాలం ఉంటే చాలు. కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ పుల్ చేసేటప్పుడు ఎలా, ఇప్పుడు దీనికైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. లైక్ ఏంటంటే ఇక్కడ అక్కడ మేనేజర్ ఉన్న లైక్ కామన్ డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళందరినీ పుల్ చేయండి అని. వర్కౌట్ అవుద్ది, జాయిన్ చేయొచ్చు, కాకపోతే కొన్ని లిమిటేషన్స్ వచ్చేస్తాయి ఇంకా. ఓకే. సో నేమ్స్ కూడా అంటే ఇప్పుడు డేటా సేమ్ అవ్వదు కదా. ఇప్పుడు ఇక్కడ ఇతనికి డేట్ ఆఫ్ జాయినింగ్ అది, అతని వర్క్ డేస్ సేమ్ ఉంటాయో లేదో తెలియదు కదా. అతని వర్క్ డేస్ వేరే ఉండొచ్చు. మీకు డేటా పుల్ అర్థమైందా? ఓకే, కామన్ కాలం డెసిగ్నేషన్ ఉన్నా పర్వాలేదు, మీకు వర్కౌట్ అవుద్ది, జాయిన్ చేయగలరు, అన్నీ అయితే. కాకపోతే మీకు డేటా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ డేటా ఒకటి కాదు కదా. అక్కడ అంటే మీకు కామన్ ఐడి మీద ఉన్నప్పుడు ఆ హీరో ఆ మూవీలో పనిచేశాడు, ఆ టైంకే రిలీజ్ అయింది.
డేటా క్లియర్ Okay. ఉంటది. Hmm. ఇక్కడ డేటా మీరు ఇప్పుడు పుల్ చేసేటప్పుడు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ పుల్ చేస్తారు, ఇక్కడ సీరియల్ నెంబర్ పుల్ చేస్తారు. ఈ సీరియల్ నెంబర్ ఈ ఎంప్లాయీ కాదు కదా, Yes, sir. Hmm. ఈ స్టాఫ్ నేమ్ది. సో డేటా మీకు మిస్ మ్యాచెస్ అవుతాయి. సో అది క్లారిటీ ఉండదు, అందుకు చెప్తుంది. ఇక్కడ కామన్ కాలమే జాయిన్ చేయగలరు, కాకపోతే డేటా కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే సార్, నేను ఇంకో 2 టేబుల్స్ క్రియేట్ చేసి చూస్తాను సార్ అయితే. క్రియేట్ చేసి చూడండి. రేపు మళ్ళీ అందరినీ అడుగుతాను, అవుటర్ జాయిన్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.